ఎమ్మెల్యే నమస్కారం అండి రాజుగారు. ఏంటి మా వాడిని బెదిరించేస్తున్నారు? ఎరా వాళ్ళ ఆపమంటే ఆపేస్తావా? నీకు డబ్బులు ఇస్తాను నేనా వాళ్ళ? ఏమండి ఇది పద్ధతిగా లేదు. ఏంటి ఇదే అలవాటైపోయింది. ఏం చేయను? మేము అడుగుతుంది దాని గురించి కాదు, మా ఇల్లు పడగొట్టించడం ఏంటి? అవును, మనం ఈ ఇల్లు ఎందుకు పడగొట్టిస్తున్నాం లాయరు? వీళ్ళకి లీజుకి ఇచ్చిన ఈ స్థలం టైం అయిపోయింది కాబట్టి, ఈ స్థలాన్ని ప్రభుత్వం దగ్గర మీరు కొనుక్కున్నారు కాబట్టి. అదండి మ్యాటరు. నేనేం మీ ఇల్లు పడగొట్టి ఇక్కడ శ్మశానం కట్టించట్లేదు. ఇదిగో ఈ పక్కో చిన్న సైజు బారు, అటు పక్కో క్యాజినో కట్టించుకుంటున్నాను. ఇదిగోండి, ఈ స్థలం ఆయనకి అమ్ముతున్నట్లు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్. ఇంత పెద్ద కాలనీలో ఇంతమంది బతుకుతా ఉంటే ఈ స్థలం మీకెలా అమ్ముతారండి? ఇది మరీ బాగుంది. ల్యాండ్ గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళకి అవసరం పడితే అమ్మేస్తారు, మోజు పడితే ఫ్రీగా ఇచ్చేస్తారు. మనం కొచ్చింది చేయలేం కదా. అమ్మడానికి వాళ్ళెవరో, కొనడానికి మీరెవరో? ఒరే లాయరు, నేనెవరో తెలియక గొడవ పడుతున్నారని నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందిరా. నేనెవరో కూర్చుని చెప్పు. ఈయన ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఒక్కగానొక్క తమ్ముడు, పేరు భిక్షపతి. మా అక్కకి నేనంటే ఇష్టం, నాకు ఈ ల్యాండ్ అంటే ఇష్టం. పెళ్లి కావాలి లప్ప అన్నాను, చేసేసింది. ఈ స్థలం కావాలి లప్ప అన్నాను, రాహిచ్చేసింది. అయినా నేనేం మరీ దుర్మార్గుణ్ణి గాను. కొంపకింత అని ఎంతో కొంత ముఠ చెప్తాను, అది ఉచ్చుకుని చక్క వెళ్ళిపోండి. ప్రొక్లైనర్ మీ ఇళ్ల మీద నుంచి కాదు, మీ మీద నుంచి పోనిస్తా. ఎదే చెవిలో తిర్రు పెట్టుకుని తిప్పుకుంటున్నాడని తెంగరోడు అనుకుంటున్నారేమో. ఎంతో మంది సమాధుల మీద పునాదులు నిర్మించిన కాంట్రాక్టర్ని. మరీ కంటికి ఇంపుగా కనిపిస్తే శ్మశానాన్ని కూడా వదలడాయన. బంగారం లాంటి స్థలాన్ని వదులుతాడా? నా మాట విని కాంప్రమైజ్ అయితే చేతికి ఎంతో కొంత క్యాష్ వస్తుంది, లేదంటే గొడవ వస్తుంది. అదండి సంగతి. మీ ఇంట్లో మహా అయితే ఉద్యోగం చేసే కుర్రోళ్ళుంటారు, చదువుకునే కూతుళ్ళుంటారు. మరి మా దగ్గర చెయ్యి నరుకురమంటే తల నరుకొచ్చేసే ఎదవలుంటారు. కాబట్టి ఇంటితో పోయేదాన్ని తల వరకు తెచ్చుకోవద్దని నా ప్రార్థన. ఒరే నువ్వు కానిరా. నోటీస్ కూడా ఇవ్వకుండా ఇలా దౌర్జన్యం చేయడం అన్యాయం. నోటీసులు రాకపోతే పోస్ట్ మ్యాన్ అడగాలి గాని నన్ను అడుగుతారేటండి ఈ చిత్రంగా. మరిని ఏమండి రాజుగారు, ప్రెసిడెంట్ గారికి ఈ విషయం చెప్పారా లేదా? మొన్న చెప్పడానికి ఇంటికి వెళ్ళారు కదా. వెళ్ళాను, కానీ ఆవిడున్న పరిస్థితిని చూసి చెప్పలేకపోయాను. ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? ఊరికి కష్టం వచ్చిందంటే ఆవిడకి ఎన్ని కష్టాలున్నా పక్కన పెట్టొస్తుంది. ముందు ఫోన్ చేయండి. ఇదిగో ప్రెసిడెంట్ కాదు కదా, మినిస్టర్ కు ఫోన్ చేసినా ఎవ్వరు ఆపలేరు. ఒరే నువ్వు కానిరా. వీళ్ళ వాలకం చూస్తుంటే నా చేత మర్డర్ చేయించేసిలా ఉన్నారయ్యా. చంపుతావా? చంపు. చిచి, నాకు లెవెల్ ఉంది, నా కత్తికో పవర్ ఉంది. చిన్నోళ్ళని నరకదది. మీరు ఎవరు చెప్తే వింటారో వాళ్ళకి ఫోన్ చేయలేరు. రాజుగారు, ముందు మీరు ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేయండి. హలో హలో శివ గారు, నేనండి పంచాయతీ పెద్ద రాజుగారిని. ఎవర్రా? అదేనన్నా, పంచాయతీ పెద్ద రాజుగారు ఉన్నారు కదా, ఆయన చేశారు. ఆయన నీకెందుకు ఫోన్ చేశారా? ఏమో. రాజుగారు చెప్పండి. ఒకసారి గీత గారితో మాట్లాడాలండి. ఉదయంతోనా? ఏమండి, పంచాయతీ విషయాలు ఏమనుంటే మీరే చూసుకోండి. పంచాయతీ సమస్య అయితే నేను చూసుకునేవాడిని బాబు, కానీ ఇది ఊరి సమస్య.
మా వదిలికున్న సమస్యలతోనే ఆవిడ సతమతం అవుతుంది. ఇప్పుడు ఊరి సమస్యలు కూడా ఆవిడ మీద పెట్టడం కరెక్ట్ కాదండి. రాజుగారు, ఏంటండి ఆ గొడవ? అది గొడవ కాదండి, ప్రజల ఏడుపులు. తమ బ్రతుకులు కూలిపోతున్నాయని వాళ్ళు చేస్తున్న ఆక్రందనలు. ఏంటండి మీరు మాట్లాడుతుంది? ఎమ్మెల్యే గారి మనుషులంట ఊరి కాలనీలో ఉన్న వాళ్ళ ఇల్లు పడగొట్టడానికి ప్రొక్లైనర్తో వచ్చారండి. ఏంట్రా ఏమైంది? ఎవరు ఎమ్మెల్యే మనుషులట అన్న? కాలనీలో ఇల్లు పడగొట్టేస్తామని వచ్చారట. ఈ విషయం ప్రెసిడెంట్ గారితో చెప్పాలని ఆ రోజు మీ ఇంటికి వచ్చానండి. కానీ ఆ రోజు ఆవిడ పరిస్థితి చూసి ఎలా చెప్పాలో తెలియక చెప్పకుండా వచ్చేసానండి. కానీ ఇప్పుడు పరిస్థితి చేయలేకపోయిందండి. ఇప్పటి వరకు వాళ్ళకి పంచాయతీకి మాటలతోనే యుద్ధం జరిగిందండి. ఇప్పుడు వాళ్ళు చేతల వరకు వచ్చారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటున్నారు. ఆపడం మా వల్ల అవడం లేదండి. ప్రెసిడెంట్ గారు వస్తేనే గాని ఇది ఆగదు. త్వరగా ఆమెకు విషయం చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పండి. సరేనండి, నేను మా వదినతో మాట్లాడతాను, మీరేం భయపడకండి. అలాగేనండి. ఏంట్రా ఇల్లు పడగొట్టడం ఏంట్రా? అదే తెలియడం లేదు నాన్న. ఏదో కోర్టు ఆర్డర్ ఉందని చెప్తున్నారట. కోర్టు ఆర్డరా? పంచాయతీ తెలియకుండా, ఊరు ప్రెసిడెంట్ తెలియకుండా ఆర్డర్ ఏంట్రా? సరే పద, ఈ విషయం గీతమ్మని చెప్దాం పద. నా నాగు, ఏంట్రా? అసలే వదిన కష్టాలు వదిలికున్నాయి. ఈ సమయంలో మళ్ళీ ఊరు గొడవలని. రేయ్, గీతమ్మంటే ఏమనుకుంటున్నారా? తనకు కష్టం వస్తుందంటే పట్టించుకోపోవచ్చు, తన కుటుంబానికి ఏదైనా జరుగుతుందంటే కొంచెం ఆలోచించవచ్చు. కానీ ఊరికి ప్రమాదం వాటిల్లుతుంది, ఊరి జనానికి కష్టం కలుగుతుందని తెలిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించదా? ఇదిగో నువ్వు ఆలోచించద్దు, పద పరా. గీతమ్మా, 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 వదినా, గీతమ్మా, వదినా, గీతమ్మా. ఏమైందే? వాళ్ళిద్దరూ గీతమ్మ గీతమ్మ అంటూ అంత హడావిడిగా పరిగెడుతున్నారు. గీతమ్మా, ఏంటి మామయ్య? ముందు అర్జెంటుగా మనం ఊర్లోకి వెళ్ళాలమ్మా. ఊర్లోకా? దేనికి? మాప్తో ఇల్లు ఓడవడం కాదు వదినా, అక్కడ రెచ్చిపోతున్న కొంతమందికి దుమ్ము దులపాలి. ఏమైంది? మన ఊర్లో ఉన్న కాలనీలో ఇల్లు పడగొట్టాలంటున్నారంటమ్మా. కాలనీలో ఇళ్లు పడగొట్టడం ఏంటే? ఏం అర్థం కావట్లేదు. ఆ ఏరియా మనుషులు ఇలా బెదిరిస్తున్నారన్న విషయం నీతో చెప్పడానికి మొన్న రాజుగారు మన ఇంటికి వచ్చారమ్మా. కానీ ఇంట్లో పరిస్థితి చూసి ఎలా చెప్పాలో తెలియక చెప్పకుండానే వెళ్ళిపోయాడు వదినా. ఎమ్మెల్యే మనుషులా? ఆ కాలనీని టచ్ చేసే అధికారం ఎవరికీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏకంగా ప్రొక్లైనర్ తీసుకుని ఊళ్ళోకి వచ్చారటమ్మా. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది వదినా. వెళ్దాం పదండి. పదమ్మా. ఆగవే, ఎక్కడికెళ్తున్నావు? పిన్ని, వదిన కట్టించిన కాలనీలో ఇల్లు పడగొట్టడానికి వచ్చారట. వస్తే వస్తే ఏంటమ్మా, ఇలా ఇల్లు పడగొట్టేస్తే ఆ జనం అంతా ఎక్కడుంటారు? కాలనీ కట్టక ముందు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. చూడు, రేణుతో నా కొడుకు పెళ్ళయ్యే వరకు నువ్వు ఈ ఇంటి గడప దాటడానికి వీల్లేదు. పెళ్ళైపోయిన తర్వాత ఏకంగా ఒకేసారి గడప దాటి ఎక్కడికైనా పో, ఏమైపోతావో పో. అంతవరకు గడప దాటితే బాగోదు చెప్తున్నా. అత్తయ్య, జనం కష్టాల్లో ఉన్నారు. ఈ టైంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఏంటే జనం కష్టం? ఆ? ఎప్పుడు లేవు వాళ్ళకి కష్టాలు? నువ్వు ప్రెసిడెంట్ అయిపోవడంతో జనాలకి కష్టాలు లేకుండా పోయాయా?
చావులు లేకుండా పోయాయా? కన్నీళ్లు రాకుండా పోయాయా? ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తే జనాలకు కాదు ఆంటీకొస్తాయి ఎక్కడ లేని కష్టాలు. అందుకని గీతం వెళ్ళదంటారా? మీ స్వార్థానికి ఆ పిల్ల జీవితం నాశనం చేస్తున్నారు. ఇప్పుడు కాలనీని కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నారా? బావగారు, ఈ విషయంలో మీరు కల్పించుకుంటే పెద్దవాళ్లు అన్న మర్యాద కూడా ఇవ్వను చెప్తున్నా. ఒకనాడు మా ఆయన కారణంగా నా కొడుకు జీవితం నాశనమైంది. నేను కన్న కల చెదిరిపోయింది. ఇప్పుడు మీరంతా చేరి దీన్ని బయటకు తీసుకెళ్లి నా కలల్ని, నా కొడుకు భవిష్యత్తుని నాశనం చెయ్యొద్దు. ఏయ్, నువ్వు గడప దాటడానికి వీల్లేదు. నేను వెళ్ళాలి. ఏంటే వెళ్ళకూడదు అని చెప్తుంటే అర్థం కావడం లేదా? కష్టం వచ్చిందని జనం పెడుతున్న కేకలు తప్ప నాకింకేం వినపడ్డం లేదత్తయ్య. అందుకే వాళ్ళ కష్టం తీర్చడానికి ఈ ఊరి ప్రెసిడెంట్ గా నేను అక్కడికి వెళ్ళాలి. వెళ్ళకూడదని చెప్తున్నా. నేను వెళతాను. అంటే ఆంటీ మాట అంటే నీకు లెక్కలేదా? నిజం ఎవ్వరికీ తెలియనివ్వనని ఆంటీకి మాటిచ్చావు. ఇప్పుడు ఆ మాట తప్పుతావా? వదిన మాటిచ్చింది తనకి సంబంధించిన విషయాలు కాబట్టి ఊరి జనం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటానని కాదు. మీరు మాట్లాడకండి. చూడు గీత, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే ఆంటీ కష్టమంతా వృధా అయిపోతుంది. నీ కారణంగా ఆవిడ కళ చెల్లాచెదరైపోతుంది. చూడు, ఈ కాలనీ పోతే ఇంకొక కాలనీ నేను కట్టిస్తాను. కానీ ఈ సంబంధం చేజారిపోతే ఇంతకంటే మంచి సంబంధం నా కొడుక్కి దొరకదు. మీ ప్రాబ్లం మీకెక్కువ, కానీ నాకు అన్నింటికంటే ఊరి ప్రాబ్లమే ఎక్కువ. వెళ్దాం రండి మామయ్య. ఏయ్, ఆగు. ఆంటీ మీరుండండి. ఏంటి ఆంటీ మాటకి ఎదురు చెప్తున్నావు? ఏంటే ఊరుకుంటుంటే ఎవరికి వాళ్ళు రెచ్చిపోతున్నారు? వింటున్నాను కదా అని ఓ చెప్తూనే ఉన్నారు. అంటే నీకు ఆంటీ కంటే ఆ ఊరి జనమే ఎక్కువ? అవును, నా ప్రాణం కన్నా నాకు ఊరి జనమే ఎక్కువ. మీ శ్రేయస్సు కంటే నాకు ఊరందరి శ్రేయస్సే ఎక్కువ. ఇది గీతమ్మా, చెప్పమ్మా. నిలదీసిన వాళ్ళకి నిలబెట్టి సమాధానం చెప్పు. ఈ ఊరి కోసమే మా నాన్న ప్రాణాలు అర్పించాడు. ఇదే ఊరి జనం కోసం మా మావయ్య తన జీవితాన్ని అప్పించాడు. ఈ ఊరి పంచాయతీని నాకు అప్పగించి నన్ను ప్రెసిడెంట్ ని చేశారు. ఈ ఊరి జనం అంతా ఈ ఇంట్లో మనుషులంటే చేతులెత్తి దండం పెడతారు. ఎవరికైనా ఏ కష్టమైనా వస్తే ఈ ఇంటి వైపే చూస్తారు. వాళ్ళ కష్టం తీర్చడానికి ఈ ఇంటి నుంచి మనిషి వస్తాడు అని ఎదురు చూస్తారు. వాళ్ళ ఆశలని వమ్ము చేయలేను. మామయ్య గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయలేను. ఈ ఇంటి కోడలిగా మీరు తిట్టినా కొట్టినా ఏం చేసినా భరిస్తాను. అదే ఊరి ప్రెసిడెంట్ గా బయలుదేరాల్సి వస్తే ఇక్కడ గీత ఉండదు. గుండమ్మ బయటకు వస్తుంది. గుండమ్మ
గొడవని ఆపడానికి మీరు సరిపోరు. తట్టుకోవడం మీ వల్ల కాదు. బేబమా, బేబమా, బేబే. ఏంటి మావయ్య ఆ కంగారేంటి? కంగారు కాదమ్మా, కింద పెద్ద యుద్ధమే జరిగిపోయింది ఇప్పుడు. యుద్ధమా? ఏం మాట్లాడుతున్నావు మావయ్య? నిజం బేబే, ఈ కళ్ళతో చూశాను. ఇదిగా ఒళ్ళంతా చెమటలాడేని. గీత గారికి ఇంటికి ఏదో సంబంధం ఉంది బేబే. గీతకి ఈ ఇంటికి సంబంధం ఉందా? అవును బేబే. గొడవ ఎందుకు వచ్చిందో ఏంటో నాకు తెలదు గాని తుప్పు రేగిపోద్దన్నట్టు ఆ నాగేశ్వరికి ప్రియకి చెయ్యి ఇలా ఇలా చూపించి మరి వార్నింగ్ ఇచ్చింది. నేనెప్పుడు గీత గారిని అలా చూడలేదు. కళ్ళు ఎర్రగా పెద్ద చేసింది ఆవిడ. నాలుగు బయట ఎట్లేదు గాని పెట్టుంటే అచ్చం కాలిగదేవే. నాకు తెలిసి ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో నీకు ఫోన్ చేసి చెప్తానని నిజం దీని గురించి అయ్యి ఉండదు బేబే. నిజంగా గీతకి ఈ ఇంటికి సంబంధం ఉంటే ఆంటీ నాతో చెప్తుంది కదా. ఎందుకు చెప్పుద్ది బేబే? నీ అందం నీ ఆస్తి చూసి నిన్ను తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అందుకే నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి ఇలివే ఎంతో తెలుసుకోవడానికి మన ఊరు వెళ్ళింది. అన్ని ఆరా తీసుకుని వచ్చింది. కానీ ఖచ్చితంగా గీత గారు ఎవరో వీళ్ళకి తెలిసే ఉంటది బేబే. ఇదిగో వీళ్ళ వైపు ఏదో తప్పు ఉంది. లేదంటే మనతో పాటు అమాయకురాలుగా వచ్చిన గీత గారు వార్నింగ్ ఇస్తుంటే వీళ్ళు ఎందుకు భరింతారు? అసలు వీళ్ళు ఎందుకు భయపడతారు? మొదటి నుంచి నాకు ఈ ఇంట్లో మనుషుల మీద అనుమానమే బేబే. నాగేశ్వరి గారు ఎప్పుడు మాట్లాడినా నీ ఆస్తి గురించే మాట్లాడుతూ ఉంటది. ఆవిడేదైనా స్లిప్ అయిందనుకో ఆ ప్రియ గారు వచ్చి కవరింగ్ చేస్తుంటది. నీ పెళ్లి తొందరగా జరిపించేయాలని ఓ కంగారు పడిపోతారు. ఆ రామ ఎప్పుడు చూసినా మొబాంగానే ఉంటాడు. ఇప్పుడు దాకా ఆ గుండమ్మ ఎవరి కూతురో క్లారిటీ లేదు. అడిగితే ఎవరో సమాధానం చెప్పరు. ఖచ్చితంగా ఈ ఇంట్లో ఏదో గోల్మాల్ జరుగుతుంది బేబే. ఎప్పుడు చూసినా నువ్వు నా మాటను కొట్టిపారేస్తుంటావు. ఇదిగా ఇప్పుడు కూడా నువ్వు లైట్ గా తీసుకుంటే నీ బోతికే భారం అయిపోద్ది, పులుసులో కలిసిపోద్ది. ఆ తర్వాత నీ ఇష్టం. పార్వతీదేవి ఊరేగింపుకు బయలుదేరినప్పుడు రక్షణగా శివశక్తులు ఎంటొచ్చినట్టు ఆ మాణిక్యం శివ ఇద్దరు తనతో పాటు వెళ్ళారు. మనం ఆ గీత గారు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుని వెళ్తే నిజాలు బయటపడతాయి బేబే. నా మాట ఇని బేబే. పదమావయ్య ఈ విషయం ఏంటో ఆంటీనే అడుగుదాం. ఇదేంటే అంత సీరియస్ అయిపోయింది? అది సీరియస్ అవ్వడం పక్కన పెట్టండి ఆంటీ. ఇప్పుడు ఇది వెళ్ళి ఊళ్ళో ఆ ఎమ్మెల్యే మనుషులతో గొడవ పడితే ఆ విషయం ఆ నోట ఈ నోట పడి రేణుకి తెలుస్తుంది. దాంతో కథ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఆ గీతని ఎటు ఆపలేకపోయాం. ఈ విషయం రేణు వరకు వెళ్లకుండా ఆపాలి.
పాండురంగరాజు గారు చూశాడుగా, చెప్పేశాడేమో ఆంటీ.